ఏది పోరాటం చేసిన వారి మీద మరి ఇప్పుడు అవునండి. ఎట్లా తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంటుంది. సరే రాకేష్ గారు, ఏంటి అంటే ఒకవైపు జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా వెల్లడించినట్లుగా సమాచారం. అంటే పాలన తీరు గురించి ఆవిడకు ఒక అవగాహన ఉంది. ఇన్ని రోజులు మాట్లాడకపోయినా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది, మాట్లాడాలి, పోరాటం చేస్తామంటూనే చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా కాంగ్రెస్ నేతలు ఎవరైతే పోరాటం చేశారో రాష్ట్రంలో ఇతర ప్రతిపక్షాలలాగానే పోరాటం చేశారు కాంగ్రెస్ నేతలు కూడా, వారి మీద కూడా చాలా ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఇటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈవిడ కూడా ఇప్పుడు పోరాటం చేస్తా అంటున్నారు. జగన్ పాలనను విమర్శిస్తాను, అన్ని విషయాల్లో ముందుకు వెళ్తాను అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు మరి? సార్, వాళ్ళు ఏబిఎన్ డిజిటల్ లో పాల్గొన్న ప్రేక్షకులకి, చూస్తున్న వీక్షకులకి, పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకి, అలాగే విశ్లేషకులకి, మీకు అందరికీ నమస్కారం అండి. మరి ఏదైతే మనం గతం నుంచి చూసామో, ఈ రోజు ఒక కాంగ్రెస్ కాదు, ఇంకొక పార్టీ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క డౌన్ ఫాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పనికిమాలిన విధానాలు ఏవైతే తీసుకున్నాడో, పనికిమాలిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుకుంటా ఉంది. ఎవరైనా ద ఫెయిల్యూర్ రాజకీయ పార్టీ ఎగ్జాంపుల్ గా చూపించాలంటే దాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీగానే మాత్రమే చూపిస్తారు. ప్రజలతో అత్యంత స్థాయిలో చీకొట్టించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అని ఈ రోజు ఏబిఎన్ డిజిటల్ వారికి ముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వారు తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కావు. ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి ఏ విధంగా మోసాలు చేయాలన్న ఉద్దేశంతో తప్ప ఎక్కడా కూడా వాళ్ళకు ఉపయోగకరంగా నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఏ రోజు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు వాళ్ళ చెల్లి షర్మిల ఉందంటే కేవలం అది కుటుంబం కోసం, వారి కుటుంబంలో ఉన్న వివాదాలని, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని వారి రోజు రోడ్డును పెట్టుకున్నారు తప్ప ఇది ఏమాత్రం రాజకీయానికి సంబంధించింది కాదు. కేవలం వాళ్ళ అన్న మీద కక్ష సాధింపుకు మట్టుకే ఆమె వెళ్తుంది అనుకుంటున్నాను తప్ప మేము ఇంకోటి కాదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి రేపు ప్రభుత్వాన్ని ఏర్పరిచి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే 2 చక్రాలు ఉన్నాయో ఆ 2 చక్రాలు, ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి అని మేము గతంలో కూడా చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో అదే చెప్పారు. రెండింటినీ కూడా సమాంతరంగా మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజల భవిష్యత్తు బాగుంటది. అలా కాకుండా ఏదో పంచాము, ఏదో చేశాము అని ఊరికే గాలిలో మాటలు చెప్పుకుంటా పోతే ప్రజలెవరూ కూడా హర్షించే పరిస్థితి లేదు ఈ రోజు. అదే విధంగా ఈ రోజు షర్మిల గారు వచ్చి నేనేదో ఉద్ధరిస్తా, మొన్నదాకా అక్కడ ఉండి ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ నేనేదో ఉద్ధరిస్తా, రేపొద్దున మళ్ళీ మా నాన్న రాజ్యం తీసుకొస్తా, మళ్ళీ వచ్చేస్తానంటే ఇది కేవలం వాళ్ళ అన్నయ్య మీద కక్షపూరితంగా వాళ్ళు కొట్టుకోవడానికి పనికొస్తా తప్ప ఇది రాజకీయాలకు పనికిరాదు. ప్రజలు ఆ కుటుంబాన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది. అసలు ఆ కుటుంబం పేరు చెప్తేనే భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపించాడో, నడి రోడ్డు మీద హత్యలు ఏ విధంగా చేపించాడో అందరికీ తెలుసు. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఎరాని, ఏదైతే హత్య రాజకీయాల ఎరా ఉందో, అక్రమ కేసులు బనాయించి అడగదొక్కాలనే ఎరా ఉందో, ఆ ఎరాని ఏ విధంగా ముందుకు సాగించాడో ఈ రోజు అందరూ కూడా చూసాం. సో ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రజలు స్వాగతించే పరిస్థితి లేదు. వాళ్ళ అన్నకి వాళ్ళకి ఏదైనా ఉంటే కొట్టుకుంటారు, పోతారు, వాళ్ళు డివైడ్ అవుతారు తప్ప ఈ రోజు వాళ్ళు నమ్ముకున్న నాయకులు గాని, వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు గాని, వాళ్ళు నమ్ముకున్న రాకేష్ గారు, ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలపైన, ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపైన, తర్వాత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తారా, పోరాటం చేస్తారా, లేదంటే వారిద్దరికి మధ్య ఉన్న కుటుంబ విషయము లేదంటే వ్యక్తిగత వైరం విషయంలోనే బయటికి వచ్చి వాళ్ళ వ్యతిరేకంగా పార్టీలో జాయిన్ అయ్యి పోరాటం చేస్తారనే విషయాన్ని వారు స్పష్టత ఇస్తారు? ఇప్పటికే కుటుంబ కలహాలు లేదంటే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ వారి పాలనా విధానపరమైన నిర్ణయాల గురించి కూడా వారు ప్రశ్నిస్తున్నారు కదా. ప్రశ్నిస్తా అంటే మొదలు పెడితే ఇప్పుడు కాదని మొదలు పెట్టాల్సింది. ఎలక్షన్ కి 2 నెలల ముందు ఏదో పండక్కి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చి మేము ఇచ్చేస్తాం అంటే కుదరదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు కేవలం పరిపాలన సందర్భంగా మాట్లాడతాం అంటున్నారు. ఈ రోజు గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఓకే, మరి వాళ్ళు వచ్చారు చేయమనండి, దాన్ని ఎవరో కూడా ఒక రాజకీయ పార్టీగా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా స్వాగతిస్తాం, అది వేరే విషయం. పార్టీల పరంగా అందరూ స్వాగతిస్తాం. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి ఎప్పుడైనా రాజకీయ పార్టీల మధ్య. ప్రజా సమస్యల మీద పోరాడాలి, వ్యక్తుల మీద కాదు, వ్యక్తులను అణగదొక్కే విషయాల మీద కాదు.
ఆమె ఇంకా రాలేదు, ఆమె ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవుతుందో తెలియదు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చే తరుణం దగ్గరలో ఉంది. ఈ లాస్ట్ మినిట్ లో స్టంట్లు, మీడియా ఎక్స్పోజ్ ఇంకో రకంగా ఉపయోగించుకోవడం తప్ప దాని వల్ల రాష్ట్ర ప్రయోజనానికి ఏమో ఉపయోగపడతా ఉంది. ఆమె ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుందో ఈ రోజు వరకు ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ఏదైతే క్లారిటీ కనుక మొన్న ఎయిర్పోర్ట్ లో కూడా అడిగితే దీనికి ఇంకా సమయం ఉంది, నేను మాట్లాడతాను అని అంది. నిన్న ఢిల్లీలో వాళ్ళు అడిగినా కూడా దీని మీద ఉంది, ఖచ్చితంగా మేము మా అధినాయకుడితో మాట్లాడాము, మేము క్లారిటీ వచ్చాక మేము నిర్ణయిస్తామన్నారు. ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి కదా. ఆమె తీసుకునే ప్రెస్ మీట్ ని బట్టి, ఆమె తీసుకునే స్టాండ్ బట్టి పులివెందుల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు, బాబాయ్ హత్య మీద వాళ్ళ స్టాండ్ ఏంటి, కోడి కత్తి